హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డైలీ స్నిప్పెట్స్. ఈరోజు మీకు ఒక మంచి హోమ్ మేడ్ బాత్ పౌడర్ చూపించబోతున్నాను. ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. రైస్, ముల్తాన్ మట్టి, శనగపిండి, ఓట్స్, పెసరపప్పు, అది రోజ్ పెటల్స్తో చేసిన పౌడర్, అలాగే నీమ్ పౌడర్. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ రైస్ యాడ్ చేసుకుంటున్నాం. 2 టేబుల్ స్పూన్ ఓట్స్ యాడ్ చేస్తున్నాం. 2 టేబుల్ స్పూన్ పెసలు యాడ్ చేస్తున్నాం. 2 టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేయాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ ముల్తాన్ మట్టి పౌడర్ యాడ్ చేస్తున్నాం. 1 టేబుల్ స్పూన్ నీమ్ పౌడర్, అలాగే రోజ్ పెటల్స్ పౌడర్ యాడ్ చేస్తున్నాం 1 టేబుల్ స్పూన్. ఇదంతా మిక్స్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ టెక్స్చర్ని మనం మిక్సీ పట్టుకోవాలి, సాఫ్ట్గా వేసుకోవాలి పౌడర్ని. సో మనకి పౌడర్ అనేది టెక్స్చర్ ఇలా వస్తుంది. దీన్ని మనం డైలీ యూజ్ చేసుకోవచ్చు. ఈ బాత్ పౌడర్ వల్ల యూజెస్ ఏంటి అనేది కూడా చూద్దాం. మన ఫేస్ చాలా బ్రైట్ అవుతుంది, మన స్కిన్ చాలా బ్రైట్ అవుతుంది. అలాగే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఏంటంటే మనం డైలీ యూజ్ చేస్తాం కాబట్టి అవి రెడ్యూస్ అవడానికి చాలా స్కోప్ ఉంటుంది. అలాగే ఇది చాలా నేచురల్ గ్లో ఇస్తుంది, ఎందుకంటే మనం అన్ని నేచురల్ ప్రొడక్ట్సే వాడాం కాబట్టి చాలా నేచురల్ గ్లో ఉంటుంది. అలాగే మన స్కిన్ అనేది చాలా బేబీ సాఫ్ట్గా అవుతుంది. ఎక్సెస్ ఆయిల్ ఉన్నా రెడ్యూస్ అవుతుంది. డెడ్ సెల్స్ ఏమన్నా ఉన్నా ప్రివెంట్ అవుతాయి. మన స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. ఈవెన్ ఇది ఫేస్ ప్యాక్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఎలా అంటే టొమాటో జ్యూస్ ఆర్ లెమన్ జ్యూస్లో ఇది మిక్స్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలా రోజ్ వాటర్తో కలిపి యూస్ చేసుకోవచ్చు. సో ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు ఏంటి అంటే అది వేసుకున్న తర్వాత ఒక 10 minutes ఉన్న తర్వాత డ్రై అయిన తర్వాత వాష్ చేసుకోవచ్చు. అప్పుడు రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఇది డైలీ యూసేజ్కి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు హెల్ప్ అయింది అనుకుంటే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ అని మీకు వచ్చేస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.